హలో అండి. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? మంచిగున్నారా? ఏంటి తెలంగాణ భాష మాట్లాడుతుంది ఈ అమ్మాయి ఈరోజు శ్రీకాకుళం అమ్మాయి అనుకుంటున్నారా? అవునేనండి. తెలంగాణ భాషే మాట్లాడుతున్నాను. ఎందుకంటే తెలంగాణ ఫ్రెండ్స్ అయితే ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయినారు. నా దగ్గరికైతే వచ్చేసారు. ఎందుకంటవా 5 సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ అయితే కలుసుకున్నాము. అప్పుడైతే హైదరాబాద్‌లో ఉండేటప్పుడైతే క్వార్టర్స్‌లో ఉండేటప్పుడు మస్త్ ఎంజాయ్ అయితే చేశాము. 4 ఇయర్స్, 5 ఇయర్స్ అయితే చాలా 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 ఎంజాయ్ అయితే చేశాము. తర్వాత వేరు వేరు ప్లేస్‌లకైతే వేరు వేరు పోస్టింగ్‌లయితే వచ్చేసావి. వేరు వేరు దగ్గరికైతే ఎళ్ళిపోయారు. 5 ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ కలుసుకోవడం అయితే జరిగింది. కొంతమందికైతే మీట్ అయ్యాను. కొంతమందిలోనైతే కలిసాను. కొంతమందితోనైతే మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఇప్పుడైతే బెంగుళూరులో ఉన్నాము. కానీ కొంతమంది దగ్గరికి ఎళ్ళడం అయితే జరిగింది. కొంతమంది నా దగ్గరికి రావడం అయితే జరిగింది. అది హ్యాపీగా అయితే ఉన్నది. ఎందుకంటారా 5 సంవత్సరాల తర్వాత మళ్ళా కలుసుకోవడం అయితే పిచ్చి హ్యాపీగా అయితే ఆర్మీ ఫ్యామిలీ ఎక్కడున్నా కూడా 5 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి ట్రాన్స్‌ఫర్ అయితే జరగడం అయితే జరుగుతది. అక్కడ ఉండే ఫ్రెండ్స్ హిందూ వాళ్ళు కానీ అన్ని జాతి వాళ్ళు ఉంటారు. అన్ని లాంగ్వేజ్ కూడా ఉంటాయి. వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం అయితే చాలా 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 హ్యాపీగా అయితే ఉంటది. 4 సంవత్సరాల తర్వాత అయితే వేరే వేరే దగ్గరికైతే పోస్టింగ్ అయితే వచ్చేస్తది. వెళ్ళిపోతాము. తర్వాత కొత్త ఫ్రెండ్స్ అయితే కలుస్తారు. పాత ఫ్రెండ్స్ కొన్ని రోజుల వరకైతే ఫోన్లు చేస్తూనే ఉంటారు. మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది అయితే కలుస్తూనే ఉంటారు. మళ్ళీ ఇక్కడ 4 ఇయర్స్ తర్వాత వేరే దగ్గరికెళ్తే బై చాన్స్ వాళ్ళు కూడా రావచ్చు ఇక్కడికి. అలాగే ఈ రోజు కూడా నాకైతే ఇలాగ జరిగిందనమాట. అప్పుడు 5 సంవత్సరాల కిందట అందరం కలిసి హైదరాబాద్‌లో ఉండేవాళ్ళము. ఇప్పుడొచ్చేసి బెంగుళూరు రాగానైతే నేనొచ్చేసి 1 ఇయర్‌కి పైనే అయిపోయింది. తర్వాత అయితే వాళ్ళైతే వచ్చారు. ఇప్పుడు 6, 7 మంత్ అయితే అవుతుందనమాట. వచ్చి ఎందుకు అప్పుడొచ్చి ఇప్పుడెందుకు వీడియో పెడుతున్నామని అనుకోవచ్చు. కానీ నా ఆనందానికి అంతులే లేవనమాట. నాకు ఫ్రెండ్స్ అంటే చాలా 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 ఇష్టము. అందరితో మంచిగా ఉండడం అంటే నాకు కూడా ఇష్టము. నేనైతే వాళ్ళకంటే చాలా ఇష్టము. ఇక్కడున్న కూడా నాకంటే ఫస్ట్ వాళ్ళే వచ్చేసారు మా ఇంటికైతే. ఓకే. థాంక్ యూ. కానీ మన లైఫ్‌లో ఫ్రెండ్స్ అయితే ఉండాలి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా కూడా ఫ్రెండ్స్ ఒక్కలే మన ఎనకాల నిల్చుంటారు. అది బెల్లముంటే చీమలన్నీ చేరుతావంటారు కదా! ఆ సామెత అట్లనేనమాట. మనకి మన దగ్గర వాళ్ళు, మన బంధువులు ఎవ్వరు రారు కష్టాలున్నను మన ఫ్రెండ్సే మనకి దగ్గర ఉంటారంట. ఓకే. బాయ్ బాయ్. లైక్ అండ్